గైస్ రీసెంట్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి విన్నాక నాకు రాజు వెడ్స్ రాంబాయి మూవీ అయితే గుర్తొచ్చిందండి. ఈ ఇన్సిడెంట్ గురించి విన్నాక మీకు కూడా ఆ మూవీనే గుర్తొస్తుంది, నాకే కాదు. అసలు ఈ ఇన్సిడెంట్ ఏంటి, దాని సంగతి సమాచారం ఏంటి అనేది ఇప్పుడు క్లియర్ గా చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి ఓకేనా. హైదరాబాద్ లోని మేడ్చల్ అనే జిల్లాకు చెందినటువంటి మనోహర్ అండ్ రమణి వీళ్ళిద్దరు కూడా ప్రేమించుకున్నారండి. వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, వీళ్ళ పెళ్లికి వీళ్ళ పేరెంట్స్ అయితే ఒప్పుకున్నారు. అయితే ఇక్కడ వరకు అంతా బానే ఉంది, కానీ దీని తర్వాత అసలు ఏం జరిగింది అనేసి అంటే, వీళ్ళ పెళ్లికి ఒప్పుకున్న తర్వాత కొన్ని రోజులకి మనోహర్ వాళ్ళ పేరెంట్స్ కి ఎయిడ్స్ ఉంది అనే విషయం రమణి వాళ్ళ పేరెంట్స్ కి అయితే తెలిసిందండి. సో ఆ విషయం తెలిసిన తర్వాత మనోహర్ కి కూడా రమణి వాళ్ళ పేరెంట్స్ అయితే హెచ్ఐవి టెస్ట్లు అయితే చేపించారు. అలా టెస్టులు చేపిస్తే తనకి పాజిటివ్ అయితే వచ్చిందనమాట. సో అలా తనకి పాజిటివ్ రావడం వల్ల ఈ రమణి వాళ్ళ పేరెంట్స్ ఏమో రమణికి వేరే అబ్బాయితో అయితే నిశ్చితార్థం అయితే చేశారండి. సో అలా నిశ్చితార్థం చేయడం వల్ల ఈ మనోహర్ ఏం చేశాడనేసి అంటే, నాకు దక్కని రమణి ఇంకెవరికి దక్కకూడదు అనే ఆలోచనతో తన బాడీలో ఉన్నటువంటి హెచ్ఐవి బ్లడ్ ని రమణి బాడీలోకి అయితే ఎక్కించాడనమాట. అంటే ఇంకా సింపుల్ చెప్పాలని అంటే, రాజు వెడ్స్ రాంబాయి మూవీలో రాంబాయి బాడీలోకి వాళ్ళ నాన్న ఎలా అయితే హెచ్ఐవి బ్లడ్ ని ఎక్కిస్తాడో సేమ్ అలానే అన్నమాట. అయితే ఈ ఇష్యూ గురించి విన్న తర్వాత మనం ప్రేమించిన వాళ్ళు ఎక్కడున్నా సరే సంతోషంగానే ఉండాలి అనే ఆలోచనతో మనం ఉండాలి, కానీ ఇలాంటి తిక్క పనులు చేయడం అస్సలు కరెక్ట్ కాదు అనేది నాకు అనిపిస్తుందండి. మరి మీకేమనిపిస్తుందో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి ఓకేనా. అన్నట్టు చెప్పడం మర్చిపోయినండి బాబు, మీరు ఇంకా ఈ రీల్ ని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి మన పేజ్ ని వెంటనే ఫాలో కొట్టేసి నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.